నిలబడుతుంది. ఎంత గొప్ప ధన్యతనండి. అంటే ఎముకల లాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామా? 3 భార్య జీవితం కాదండి, అంతకన్నా బాగా ఉన్నాగా. అలాంటి ఎముకలు మనకి ఏం నేర్పుతున్నాయి? అలాంటి సిచ్యువేషన్లో కూడా నా తండ్రి ఆదరణగా నిలిచాడు వాళ్ళకి. వాళ్ళు ప్రాణాన్ని పొదుగున్నారు. మరి నువ్వు నేను చిన్న శ్రమ కూడా రాలేదు, దేవుని దూషిస్తాం. ఎండు ఎముకలు మనకు అంత గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాయండి. అవి అసలు దేనికి పైగా అలాంటి సిచ్యువేషన్లో వాడిని నిలబెట్టాడు దేవుడు. మరి నిన్ను నన్ను శ్రమలో ఇరుకులో ఇబ్బందిలో ఉన్నప్పుడు లేపడా? కాస్త ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఆలస్యం, ఇప్పుడు మనం మన ఫిలెమోను పత్రిక గురించి మాట్లాడుకున్నాము. ఒక బానిసగా ఎంచబడ్డాడు ఫిలెమోను దగ్గర. బానిసగా ఉంటే బానిసగా ఉండేవాడు, కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు? దొంగతనం చేసి పౌలు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి వజ్రంగా తయారు చేసినప్పుడు అతన్ని మళ్ళీ వెనక పంపించినప్పుడు నీ సోదరుడుగా చేర్చుకోమని చెప్పాడు. ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు అతను అక్కడిగా ఉంటే బానిసగా ఉండేవాడు, కానీ ఏం చేశాడు? అతనికి సువార్త దానం చేశాడు. మనం అదే మాట్లాడుతున్నాం. అతనికి సువార్త దానం చేశాడు. సువార్త దానం చేసి మళ్ళీ పుట్టించాడు. పుట్టించడం అంటే ఏంది? ఆధ్యాత్మికంగా పుట్టించాడు. అప్పుడు దాకా లోకానుసారంగా బ్రతికాడు. ఆధ్యాత్మికంగా పుట్టినప్పుడు ఫిలెమోనుకి సోదరుడుగా అవడమే కాకుండా ఆ ప్రాంతానికి బిషప్ అయ్యాడు. ఒక బానిస బిషప్గా ఎందుకు వెళ్ళాడు? శ్రమల గుండా వెళ్ళినప్పుడు వెళ్ళాడు. ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు పౌలు గారు పరిచయం చేశాడు, సువార్త దానం చేశాడు. మరి ఆ బానిస బిషప్గా అవడానికి కారణం పౌలు గారు అయ్యారు. మరి ఆ పౌలు గారి స్థానంలో నువ్వు నేను ఉండొద్దా? అంటే నా పక్కింటి నువ్వు సువార్త చేయాలా లేదా? ఖచ్చితంగా సువార్త చేయాలండి, ఖచ్చితంగా సువార్త. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో ఉన్నప్పుడు మనం నరకలోకంలో పడకుండా మనం పరలోకంలో వెళ్తూనే పక్కన వాళ్ళని తీసుకెళ్ళేవారు.